ఓపా కడుపు నిండిపోయింది. ఈ రోజు మేము అదిరిపోయే చికెన్ బిర్యానీ చేస్తున్నాం. మేము ఎట్లా చేసుకున్నాం చూడండి. ఫస్ట్ ఈ మసాలా ఐటమ్స్ మొత్తం దీంట్లో వేసుకుందాం. కారం, మిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, అల్లం, ఉల్లిపాయ, గరం మసాలా, పసుపు, నిమ్మకాయ, ఇదంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం పెరుగు కూడా వేసి కలుపుకోండి. ఫ్రెష్గా కట్ చేసిన చికెన్ ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది మొత్తం మంచిగా ముక్కలు పట్టేలా కలుపుకోవాలి. కలిపినాక మొత్తం ఒక అర్ధగంట సేపు పక్క పెట్టుకోవాలి. బియ్యం అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి. ఫస్ట్ అన్నం వండుకోవడానికి నీళ్ళు వేడి చేసుకోవాలి. నీళ్ళు వేడయ్యాక ఈ మసాలా ఐటమ్స్ ఇందులో వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. నీళ్ళు బాగా మరి అందులో బియ్యం వేసుకోవాలి. అన్నము ఇలా సగం ఉడికాక తీసి వడగట్టుకోవాలి. చికెన్ ఉడికించుకోవడానికి ఆయిల్ వేస్తున్నాం. ఇందులో నెయ్యి కూడా వేసుకోవాలి. నూనె వేడయ్యాక కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ అందులో వేసుకోవాలి. చికెన్ ఉడికాక ఇందులో రైస్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ కొంచెం వేసుకోవాలి. ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మిగిలిన రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. రైస్ ఉడికించుకున్న నీళ్లు ఇందులో కొంచెం పోసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఆవిరి బయటకు వెళ్ళకుండా పరుగు పెట్టుకోవాలి. కాసేపట్లో నోరూరించే బిర్యానీ రెడీ అయితే దంచుదాం. బిర్యానీ రెడీ అయింది. తిని చూసి చెప్తా. ఓపా అబ్బా కడుపు నిండిపోయింది.